హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు వచ్చేసి ఇక్కడ పాస్తాతో మనం ఇక్కడ సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇది వచ్చేసి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే సూప్ అనేది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా అండి. ఇలా మనం కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం పేస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే సూప్ తాగేటప్పుడు కానీ టేస్ట్ అనేది మనకు బాగా తగులుతుంది. సో ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ని బాగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా అండి. ఇది వచ్చేసి మనం స్మాల్ పీస్ తీసుకుంటే సరిపోతుందన్నమాట ఆనియన్స్. ఇక్కడ వెజిటేబుల్స్ అనేది మనం అది హెవీగా అనేది యాడ్ చేయం, అన్నిటినీ కొంచెమే యాడ్ చేస్తాము. నేను ఇక్కడ 4 to 5 మెంబర్స్కి సరిపడా సూప్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఆనియన్స్ కానీ మనకు కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే మనము రిమైనింగ్ వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసేసుకుందాము. ముందుగా అయితే నేను ఇక్కడ క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ క్యాప్సికమ్ అంటే రెడ్ క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్, మనకు బెల్ పెప్పర్స్ అవి దొరుకుతూ ఉంటాయి కదా, సో వాటిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రెడ్, అలాగే ఎల్లో కలర్. ఇప్పుడు నేను గ్రీన్ క్యాప్సికమ్ని కానీ యాడ్ చేసుకుంటున్నా అండి. అలాగే ఫ్రెంచ్ బీన్స్, స్వీట్ కార్న్ అన్నిటిని మనము సేమ్ షేప్లో కట్ చేసుకుంటున్నామంట. నేను ఇక్కడ పాస్తా వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాలు ఉంటాయి కదా, మ్యాక్రోనీస్ అలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడైతే నేను ఫార్ఫెల్ అంటే ఇప్పుడు నేను షేప్ కానీ చూపిస్తానండి. ఆ పాస్తా నేమ్ వచ్చేసి ఫార్ఫెల్ అంటారనమాట. సో దాంతో నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందుకోసం నేను తీసుకున్న వెజిటేబుల్స్ కానీ ఆ షేప్కి సరిపడేలాగా కొంచెం పొడుగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటన్నిటిని మనం ఒక 30 to 40% దాకా కుక్ అయ్యేలాగా మనము ముందుగా అయితే ఆయిల్లో బాగా కుక్ చేసేసుకుందాము. ఇది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. అలాగే మనకు వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ని కానీ యాడ్ చేసుకున్నాను అండి, మన స్పైసీకి తగినట్టు. అలాగే 1/2 స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసేసుకున్నాను. అలాగే మనము ఒరిగానోని, అలాగే మన ఇంట్లో హర్బ్స్ అన్నిటిని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం వెయిట్ లాస్ అనగానే మనం నార్మల్ సాల్ట్ కన్నా కానీ మనం బ్లాక్ సాల్ట్కి ఎక్కువ ప్రిఫర్ చేసామంటే మనకు వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అందుకోసమని నేను ఇక్కడ సూప్ వచ్చేసి బ్లాక్ సాల్ట్ని యూజ్ చేసుకున్నాను. ఈ సూప్ వచ్చేసి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి, అలాగే మనకి ఇంట్లో అవైలబుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఈ సూప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు వితిన్ 10 minutesలో ఈ సూప్ వచ్చేసి రెడీ అయిపోతుంది. అన్ని సూప్స్ కన్నా కానీ ఈ సూప్ కొంచెం టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుందండి. ఇందులో మనం థిక్నెస్ కోసము కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏవనేది యూజ్ చేయమన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1 లీటర్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు వాటర్ కొంచెం మనకు వేడయ్యేంత వరకు వాటర్ అనేది మనము అలా పక్కకు పెట్టేద్దాము. సో ఇలా వాటర్ అనేది వేడవ్వడం వల్ల మనకు వెజిటేబుల్స్ అనేది కానీ ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి. అలా మొత్తం వెజిటేబుల్స్ అన్నిటినీ మనం బాయిల్ చేసేసుకుందాం. అలా బాగా వాటర్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము పాస్తా అనేది మనం యాడ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, మనకు వాటర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. సో మనకు మామూలుగా అయితే మనం పాస్తాతో ఏ ఐటమ్ చేసినా మనం ముందుగానే పాస్తా అనేది బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాము. బట్ ఇందులోకి వచ్చేసి మనం బాయిల్ చేసి రెడీగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు దాకా పాస్తా అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో అలా మొత్తం మనము ఇక్కడ రాగా ఉన్నప్పుడే మనం పాస్తా అనేది యాడ్ చేసుకుంటామండి. మనము ఇది వచ్చేసి ముందుగా అయితే బాయిల్ చేసుకోమంట. ఇప్పుడు వచ్చేసి వాటర్లో మనకు పర్ఫెక్ట్గా ఇవి బాయిల్ అయిపోతాయి, బట్ కొంచెం టైం అనేది తీసుకుంటుంది. మనకు 10 to 15 minutesలో మనకు పాస్తా అనేది కుక్ అయిపోతుంది అనమాట. సో పాస్తా కుక్ అయిపోయిందని ఎలా తెలుస్తుంటే మనకు బాగా
ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తుంది. అలాగే మనకు కొంచెం సైజ్ అనేది కానీ బాగా పెద్దగా అయిపోతుంది. ఆ టైంలో మనం చూసామంటే మనకు పర్ఫెక్ట్గా అది కుక్ అయిపోయినట్లు. కొంచెం చేతితో కానీ లేదనుకుంటే మనము సిజర్తో అలా టచ్ చేసామంటే మనకు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అది కట్ అయిపోతుంది. సో అలా మొత్తం మనకు కుక్ అయిపోయినాక నేను ఇప్పుడు ఇక్కడ మనకు స్ప్రింగ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి. ఇది టోటల్గా ఆప్షనల్, బట్ మనకు ఏ సాస్లో అయినా సరే స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఉందంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి మనము స్ప్రింగ్ ఆనియన్స్ అనేది యాడ్ చేస్తాము. మనం ప్రతి దాంట్లో మన ఇండియన్ ఫుడ్లో అయితే మనం ఎక్కువ వరకు కొత్తిమీర, కరివేపాకు అలా యాడ్ చేసుకుంటాం కదా. ఇందులో వచ్చేసి మనం స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటాం అనమాట. సో మనకి ఇప్పుడు పాస్తా అనేది రెడీ అయిపోయింది. పాస్తా సూప్ అనేది ఇప్పుడు మనం హాట్గా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అయ్యే మనకు ఈ సూప్ అనేది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.